హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇచ్చట వాహనంలో నిలపరాదు అనే మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. మీకు ఇంకా ఇలాగే ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే, ఈ మూవీ హీరో అనుకోకుండా నో పార్కింగ్ ప్లేస్లో తన బైక్ని పార్క్ చేయడం వల్ల తన లైఫ్లోకి ఎన్ని సమస్యలు వచ్చాయి, అలాగే ఆ సమస్యలను తను ఎలా ఎదుర్కోగలిగాడు అనేదే మిగతా స్టోరీ. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి సింహపురి కాలనీలో ఒక ఇంట్లో దొంగలు పడి ఆ ఇంట్లో ఉండే లేడీని బాగా కొట్టి నగలు డబ్బును దోచుకుంటూ ఉంటారు. అయితే ఆ లేడీ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉండే కాలనీ వాళ్ళు అందరూ అక్కడికి రావడం చూసిన దొంగలు అక్కడి నుంచి పారిపోతారు. అయితే అక్కడికి ఆ ఏరియా ఎక్స్ కార్పొరేటర్ అయిన భూషణ్ అక్కడికి వచ్చి ప్రజెంట్ కార్పొరేటర్గా ఉన్న నరసింహ యాదవ్ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అతన్ని తిడతాడు. అంతలోపే అక్కడికి ఎస్ఐ రుద్ర అక్కడికి వచ్చి ఆ లేడీని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ రుద్ర ఆ లేడీని నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావు ఇంట్లో అంటూ హేళనగా మాట్లాడతాడు. అదే టైంకి కార్పొరేటర్ నరసింహ యాదవ్ అక్కడికి వచ్చి రుద్ర మాటలు విని అతడిని కొట్టి మీ పోలీసుల వల్ల ఏం చేత కాదు, మా కాలనీ ప్రాబ్లమ్స్ మేమే చూసుకుంటామని రుద్రకి వార్నింగ్ ఇస్తాడు. దాంతో రుద్ర అందరి ముందు నన్నే కొడతావా అని నరసింహ మీద కోపం పెంచుకుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే మనకి హీరో అరుణ్ని చూపిస్తారు. అరుణ్ బైక్ కొనడానికి ఒక బైక్ షోరూమ్కి వెళ్తాడు. అక్కడ బైక్ సేల్స్ మెన్గా సుక్కుని చూపిస్తారు. సుక్కుని చూసిన అరుణ్ నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ సుకుమార్వే కదా అని అడుగుతాడు. దాంతో సుకుమార్ కూడా అరుణ్ని గుర్తుపట్టి హ్యాపీగా మాట్లాడుకుంటారు. అలాగే అరుణ్ సుక్కుతో ఈ బైక్ నాకు ఎలాగైనా సరే జూన్ 1 డెలివరీ అయ్యేలా చూడరా అని చెప్తాడు. అది విన్న సుక్కుకి డౌట్ వచ్చి స్పెసిఫిక్గా ఆ డేట్కే ఎందుకురా డెలివరీ అని అడుగుతాడు. దాంతో అరుణ్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ అరుణ్ ఓ కంపెనీలో బిల్డింగ్స్ డిజైన్ హెచ్ఆర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమె కంపెనీకి ఇంటర్న్షిప్ కోసం హీరోయిన్ మీనాక్షి అలాగే తన ఫ్రెండ్స్ కొంతమంది వస్తారు. అలా అరుణ్ మీనాక్షిని ఫస్ట్ టైం చూడగానే తనతో లవ్లో పడిపోతాడు. ఇంకేముంది, తన టాలెంట్ చూసి అక్కడే ఇంటర్న్షిప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఒక ప్రాజెక్ట్ మీద ఇద్దరూ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ గురించి అరుణ్ క్లయింట్స్తో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా ఆ కాన్సెప్ట్ బాగా ఉండడంతో అందరూ కూడా అరుణ్ని అప్రిషియేట్ చేస్తుంటే అరుణ్ మాత్రం ఇది నా క్రెడిట్ కాదు, ఇది మీనాక్షిని డిజైన్ చేసింది అని చెబుతాడు. దాంతో అందరూ కూడా మీనాక్షిని మెచ్చుకుంటారు. అలా ఆ మీటింగ్ అయిపోయాక మీనాక్షి ఫ్రెండ్స్ అందరూ కూడా మీనాక్షి దగ్గరికి వచ్చి అరుణ్కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నీ మీద క్రష్ ఉందేమో అంటారు. అందుకే మీరు ఇద్దరూ కలిసి డిజైన్ చేసిన ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా కూడా నీకే ఇచ్చాడు అంటారు. దాంతో మీనాక్షికి కూడా డౌట్ వచ్చి అది కన్ఫర్మ్ చేసుకుందామని అరుణ్ ఫ్రెండ్ అయిన రంజిత్ దగ్గరికి వెళ్తుంది. ఆ విషయం గురించి రంజిత్ని అడగ్గా అవును నువ్వు అరుణ్కి నువ్వంటే ఇష్టమని చెప్తాడు. దాంతో అది విన్న మీనాక్షి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ నుంచి మీనాక్షి అరుణ్ దగ్గరికి వెళ్ళి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది. అది విన్న అరుణ్కి మీనాక్షి ఇంటెన్షన్ అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీనాక్షిని తీసుకొని తన బైక్ దగ్గరికి వెళ్తాడు. అయితే అరుణ్కి బైక్ డ్రైవ్ చేయడం రాదు. సో ఆలోచిస్తూ ఉండగా అది అర్థం చేసుకున్న మీనాక్షి బైక్ని నేను డ్రైవ్ చేయనా అని అడుగుతుంది. అలా ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తారు. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చిన మీనాక్షికి అరుణ్ ఇంకా ఆఫీస్కి రాలేదని తెలిసి రంజిత్ దగ్గరికి వెళ్ళి అరుణ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. అది విన్న రంజిత్ నిన్న నువ్వు బైక్ ఎక్కించుకొని మీ ఇంటికి తీసుకెళ్ళావు, మరి వచ్చేటప్పుడు తను ఎలా వస్తాడు అని చెప్తాడు. సో దాంతో అప్పుడే మీనాక్షికి అర్థమవుతుంది అరుణ్కి బైక్ డ్రైవ్ చేయడం రాదు అని. అప్పుడే అరుణ్ అక్కడికి వచ్చి తనకి బైక్ నడపడం రాదు అన్న విషయం చెప్పేస్తాడు. అది విన్న మీనాక్షి నీకు బైక్ నేను నేర్పించనా అంటుంది. దానికి అరుణ్ కూడా ఓకే అంటాడు. ఆ రోజు నుండి మీనాక్షి అరుణ్ని బైక్ నేర్పిస్తూ అలాగే ఒకరంటే ఒకరికి ఇష్టం పెరుగుతుంది. సీన్ కట్ చేస్తే అరుణ్ మీనాక్షి ఇంటర్న్షిప్ ఇంకా 2 రోజుల్లో అయిపోతుందని బాధపడుతూ ఉంటాడు. అరుణ్ని చూసిన మీనాక్షి ఇంటర్న్షిప్ అయిపోతే ఏముంది, ఇక ముందు కూడా మనం కలిసే ఉంటాముగా అంటుంది. అలాగే నీకు నేను డ్రైవింగ్ నేర్పించాను కానీ నువ్వు నన్ను ఇంకా ఒక్కసారి కూడా బైక్ మీద తీసుకెళ్ళలేదు అని అంటుంది. దాంతో జూన్ 1 మా అన్నయ్య అండ్ ఫ్యామిలీ ఊరికి వెళ్తున్నారు, సో మనం ఆ రోజు లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్తుంది. అయితే అరుణ్కి డ్రైవింగ్ అయితే నేర్చుకున్నాడు కానీ అరుణ్ దగ్గర బైక్ ఉండదు. అందుకే కొత్త బైక్కి కొని ఫస్ట్ డ్రైవ్ మీనాక్షితో వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకి కూడా చెప్తాడు బైక్ కొంటున్నా అని. అయితే వాళ్ళ అమ్మ మీ నాన్న చిన్నప్పుడే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు, అందుకే నీకు బైక్ నేర్పించలేదు, కానీ నువ్వు ఇప్పుడు మళ్ళీ అదే బైక్ కొంటా అంటున్నావని బాధపడుతుంది. అది విన్న అరుణ్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పడంతో ఓకే అని చెప్తుంది. అలా జరిగిందంతా సుక్కుతో తన లవ్ స్టోరీ అంతా చెప్తాడు అరుణ్. అదంతా విన్న సుకుమార్ ఎలాగైనా సరే నీకు జూన్ 1 లోపు నీకు బైక్ డెలివరీ అయ్యేలా చేస్తాను అని చెప్తాడు.
సీన్ కట్ చేస్తే సుక్కు చెప్పినట్టుగానే జూన్ 1కి బైక్ డెలివరీ చేస్తాడు. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిన అరుణ్ బైక్ వేసుకుని మీనాక్షి దగ్గరికి వెళ్తుండగా అరుణ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన పులి అరుణ్ దగ్గరికి వచ్చి ఒక కవర్ ఇచ్చి ఇది నీ దగ్గర పెట్టుకొని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో అరుణ్ ఆ కవర్ని బైక్లో పెట్టుకుని మీనాక్షి దగ్గరికి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్లో రాత్రి 10 గంటలకి అరుణ్ ఒంటి నిండా దెబ్బలతో హాస్పిటల్కి వెళ్తాడు. అయితే ఆ హాస్పిటల్లో అరుణ్ వాళ్ళ అమ్మ సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటుంది. అలాగే అరుణ్ కోసం హాస్పిటల్లో పోలీసులు వెతుక్కుంటూ ఉంటారు. దాంతో అరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్తాడు. హాస్పిటల్ దగ్గర అరుణ్ని దెబ్బలతో చూసిన అరుణ్ ఫ్రెండ్స్ ఏమైందిరా అని అడగ్గా అరుణ్ అసలు జరిగిందంతా వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బైక్ డెలివరీ రోజు మీనాక్షి సర్ప్రైజ్ చేయాలని తనకి కాల్ చేస్తాడు. మీనాక్షి మా అన్నయ్య వాళ్ళు ఊరికి వెళ్ళగానే బయటికి వస్తాను, నువ్వు పక్క గల్లీలో వెయిట్ చేయని చెప్తుంది. అయితే ఇక్కడ మీనాక్షి వాళ్ళ అన్నయ్య మరెవరో కాదు, కార్పొరేటర్ నరసింహ యాదవ్. నరసింహ ఊరికి వెళ్లే ముందు తన బావమరిది అయిన అభినవ్తో కాలనీలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి, అలాగే చెల్లెలు ఒంటరిగా ఇంట్లో ఉంది, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు అరుణ్ మీనాక్షికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ముందే మీనాక్షి ఇంటికి బయలుదేరుతాడు. కానీ అరుణ్కి మీనాక్షి ఇంటి అడ్రస్ పక్కాగా తెలియకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళని అడగ్గా ఒకడు మీనాక్షి అడ్రస్ కాకుండా టీవీ యాక్ట్రెస్ అయిన ఝాన్సీ ఇంటి అడ్రస్ చెప్తాడు. అలా ఝాన్సీ ఇంటి ముందుకు వెళ్ళిన అరుణ్ అక్కడ నో పార్కింగ్ బోర్డు ఉన్నా సరే అక్కడే తన బైక్ ఆపి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లో గట్టిగా మీనాక్షి అని పిలుస్తూ అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ ఇల్లంతా తిరుగుతాడు. కానీ అక్కడ గోడపై మీనాక్షి ఫోటోలు కాకుండా ఝాన్సీ ఫోటోలు ఉండడంతో అడ్రస్ తప్పు అని బయటికి వచ్చేస్తాడు. అప్పుడే బయటికి వచ్చిన అరుణ్కి పక్క ఇంట్లో బయట నిల్చొని ఉన్న మీనాక్షి కనబడడంతో ఆ ఇంటికి వెళ్తాడు. అరుణ్ మీనాక్షి ఇంటి ముందుకు వెళ్ళగానే అరుణ్ అక్కడి నుంచి ఎవరు చూడకుండా ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. అలా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత డ్రైవ్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి పక్కింట్లో ఉండే ఝాన్సీని ఎవరో చంపేశారు అని చెప్తాడు. అది విన్న మీనాక్షి షాక్ అయి అరుణ్ని ఎవరికి కనబడకుండా ఇంట్లో దాక్కోమని ఝాన్సీ ఇంటికి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్నవారు అందరూ ఎవరో ఒక బ్లూ షర్ట్ వేసుకున్న అబ్బాయి నో పార్కింగ్లో ఉన్నా సరే బైక్ ఇక్కడ ఆపి ఝాన్సీ ఇంట్లోకి వెళ్ళడం చూశాను, అతనే ఈ మర్డర్ చేసి ఉంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది విన్న మీనాక్షి భయపడి అరుణ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరూ నువ్వే మర్డర్ చేశావని చెప్తున్నారు అని చెప్తుంది. అది విన్న అరుణ్ షాక్ అయ్యి ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలి అని ఆ డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇంటి వెనకాల నుంచి పారిపోవాలని ట్రై చేస్తూ ఉండగా అదే టైంకి అరుణ్ ఫ్రెండ్ పులి ఫోన్ చేసి ఉదయం నీకు ఇచ్చిన కవర్లో నా పాస్పోర్ట్ ఉంటుంది, దాన్ని కొంచెం ఫోటో తీసి వాట్సాప్లో పంపు అంటాడు. అది విన్న అరుణ్ షాక్ అయ్యి ఇంట్లోకి తిరిగి వచ్చేస్తాడు. అరుణ్ మీనాక్షితో ఆ బైక్లో నా ఫ్రెండ్ పాస్పోర్ట్ ఉంది, ఆ బైక్ చుట్టూ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఎలాగైనా సరే ఆ పాస్పోర్ట్ తీసుకురావాలి, లేదంటే మా ఫ్రెండ్ దుబాయ్కి వెళ్ళలేడు అని మీనాక్షితో చెప్తాడు. దాంతో మీనాక్షి ఆ పాస్పోర్ట్ తీసుకురావాలని అక్కడికి వెళ్ళి చాలా ట్రై చేస్తుంది, కానీ అది కుదరదు. అలా అరుణ్ ఆ పాస్పోర్ట్ కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. మరోపక్క అభినవ్కి ఈ బైక్ ఎవరో తీసుకెళ్లాలని ట్రై చేస్తున్న విషయం అర్థమయ్యి తన మనుషులతో ఆ బైక్ని పగలగొట్టమని చెప్తాడు. అది చూసిన అరుణ్ చాలా బాధపడతాడు. ఇదంతా చూస్తున్న మీనాక్షి అభినవ్ని పిలిచి అరుణ్ని తనకి చూపించి జరిగిందంతా తనతో చెప్తుంది. మీనాక్షి మాటలు విన్న అభినవ్ వాళ్ళందరినీ నేను డైవర్ట్ చేస్తా, అరుణ్ని ఇక్కడ నుంచి పంపించేసే అంటాడు. అదే సమయానికి ఎస్ఐ రుద్ర మీనాక్షి వాళ్ళ ఇంటికి వస్తాడు. అరుణ్ అక్కడే కనబడకుండా దాక్కుంటాడు. రుద్ర నరసింహ మీద ఉన్న కోపంతో ఆ ఇంటిని సెర్చ్ చేయడం మొదలు పెడతాడు. అయితే ఆ ఇంట్లో ఝాన్సీ ఇంట్లో పోయిన నగలు కనిపిస్తాయి. అలాగే దాక్కున్న అరుణ్ని కూడా చూసేస్తాడు. దాంతో అరుణ్ అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోతున్న అరుణ్ మీద 3 వ్యక్తులు దాడి చేస్తారు. అయితే అరుణ్ వాళ్ళను కొట్టి అక్కడే దాక్కుంటాడు. అప్పుడే అరుణ్కి ఒక ఆటో అతను ఫోన్ చేసి మీ అమ్మగారికి యాక్సిడెంట్ జరిగింది, ఐసీయూలో చాలా సీరియస్గా ఉన్నారు, మీరు త్వరగా హాస్పిటల్కి రండి అని చెప్తాడు. అది విన్న అరుణ్ యాక్సిడెంట్ ఎలా అయింది అని అడగ్గా ఆటోలో వెళ్తున్న మా ముందు బైక్ మీద వెళ్తున్న వ్యక్తి సడన్గా బ్రేక్ వేయడంతో నేను కూడా బ్రేక్ వేశాను, దాంతో మీ అమ్మగారు ఆటోలోంచి బయటపడి దెబ్బలు తగిలాయి అంటాడు. ఆటో అతను చెప్పిన విషయాలు విన్న అరుణ్కి మార్నింగ్ బైక్ మీద తనే స్పీడ్గా వెళ్తూ బ్రేక్ వేసిన విషయం గుర్తొచ్చి నా వల్లనే మా అమ్మ ఐసీయూలో ఉందని చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే పులి అరుణ్కి ఏమైందా అని ఆ ఏరియాకి వస్తాడు. ఆ చీకట్లో అరుణ్ బైక్ కనబడడంతో తీసుకువెళ్దామని ట్రై చేయగా దానికి అన్ని గొలుసులు కట్టేసి ఉండడంతో స్కిడ్ అయ్యి కింద పడతాడు. అది చూసిన ఆ కాలనీ వాళ్ళు బైక్ దొంగతనానికి వచ్చాడు అని పులిని పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగిస్తారు. దాంతో అరుణ్ కోసం వచ్చి పులి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అలా జరిగిందంతా అరుణ్ తన ఫ్రెండ్స్కి చెప్తాడు. దాంతో అరుణ్ నా వల్ల పులికి శిక్ష పడకూడదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో ఈ దొంగతనాలు అన్నీ నేనే
నేనే చేశాను, పులికి దీనితో ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. తనని వదిలేయండి అని అంటాడు. అది విన్న రుద్ర అసలు ఇంతకీ నీ వెనక ఈ దొంగతనాల వెనక ఎవరు ఉన్నారు, నీతో ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారు చెప్పమని అడుగుతాడు. రుద్రకి నరసింహ మీద కోపం ఉండడంతో, పైగా నరసింహ ఇంట్లోనే ఆ నగలు కూడా దొరకడంతో కేసును ఎలాగైనా తన మీద వేయాలని చూస్తూ ఉంటాడు. కానీ అరుణ్ మాత్రం తెలివిగా నా వెనుక ఉన్నది నరసింహ యాదవ్ కాదు, భూషణ్ అని చెప్తాడు. అది విన్న రుద్ర భూషణ్ని అలాగే అరుణ్ని కమిషనర్ దగ్గరికి తీసుకువెళ్ళాలని తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే దారి మధ్యలో రుద్ర అరుణ్తో, నువ్వు అసలు భూషణ్తో కలిసి దొంగతనాలు చేశావు అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతాడు. దానికి అరుణ్ చెప్తాడు, మర్డర్ జరిగిన రోజు అరుణ్ పారిపోవాలని మీనాక్షి వాళ్ళ ఇంటి వెనక నుంచి పారిపోయేటప్పుడు అప్పుడే మీనాక్షి ఇంట్లోకి ఎవరో రావడం గమనిస్తాడు అరుణ్. అప్పుడే నరసింహ ఇంట్లో నగలు దొరకడంతో ఎవరో కావాలి అనే తనని ఇరికించడానికి ఆ నగలు అక్కడ పెట్టారు అని అరుణ్కి అర్థం చేసుకుని ఉంటాడు. నరసింహ ఈ కేసులో ఇరికించాలని ఎవరికి ఉందా అని ఆలోచించగా ఎక్స్ కార్పొరేటర్ అయిన భూషణ్కి ఉందని తెలుసుకుని ఉంటాడు. అలాగే భూషణ్కి కార్పొరేటర్ అవ్వాలని కోరిక ఉండడంతో ఝాన్సీ కూడా ఆ కార్పొరేటర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉండడంతో ఆమెను చంపి ఆ నేరంను నరసింహ యాదవ్ మీద వేస్తే ఒకే దెబ్బకు 2 పిట్టలని అప్పుడే తను కార్పొరేటర్ అవ్వచ్చనే హత్య చేసి ఉంటాడు. అలాగే ఉదయం నుంచి అంత గొడవ జరిగినా రాని పోలీసులు ఇప్పుడు డైరెక్ట్గా నరసింహ ఇంటికి వచ్చి వెతుకుతున్నారు అంటే మీరు కూడా ఈ ప్లాన్లో భాగంగానే ఉన్నారు అని నాకు అర్థమైంది అంటాడు. అది విన్న రుద్ర షాక్ అయ్యి అరుణ్ని కమిషనర్ దగ్గరికి కాకుండా పులి దాచిన ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ పులి బాగా దెబ్బలు తగిలి ఉండడం చూసి అరుణ్ బాధపడతాడు. అరుణ్ పులిని బయటికి తీసుకువెళ్లాలని ప్రయత్నించగా రుద్ర అడ్డుపడి ఇద్దరు అలా కొట్టుకుంటారు. రుద్ర తన గన్ తీసి పులిని చంపేస్తా అని అరుణ్ని బెదిరిస్తాడు. దాంతో అరుణ్ చేసేదేమీ లేక రుద్రకి లొంగిపోతాడు. అప్పుడే అక్కడికి నరసింహ యాదవ్ తన మనుషులతో వచ్చి రుద్రని కొట్టి అరుణ్ని పులిని కాపాడతాడు. అలా అరుణ్ చేసిన చిన్న తప్పు నో పార్కింగ్లో బండి పెట్టినందుకు అరుణ్ వాళ్ళ అమ్మ ఐసీయూలోకి అలాగే పులి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సమస్యల్లో చిక్కుకుంటారు. కానీ చివరికి ఆ సమస్యలన్నింటినీ దాటి చివరికి మీనాక్షిని పెళ్లి చేసుకుంటాడు అరుణ్. అలా సినిమా అయితే హ్యాపీగా ఎండ్ అవుతుంది.